300 గజాల పెట్టుబడి 40 లక్షల సంపాదన ఎలా? వివరాలకు సంప్రదించండి 9553398765. చూడండి, అక్కడ ఒక లేడీ ఏదో అడ్డపడిందని బీజేపీ కార్యకర్త నేను ఫినిష్ చేస్తున్నాను, నాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారన్న. ఇప్పుడు నువ్వు మోడీని అడ్డపడమని నీ పార్టీ క్యాడర్కు కాల్ ఇస్తుంది. రాహుల్ గాంధీ గుంటూరుకు వస్తే బ్లాక్ ఫ్లాగ్ డెమాన్స్ట్రేషన్ చేస్తుంది. మరి నిన్ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటే వాళ్ళను ఫినిష్ అవుతారంట. ఏంటిది? ఏమైనా డిక్టేటరా నువ్వు మాత్రం అన్ని రాజకీయ పార్టీ లీడర్లను అడ్డుకోమని కాల్ ఇవ్వచ్చు. నిన్ను క్వశ్చన్ చేస్తే కన్నా నువ్వు ఫినిష్ చేస్తావు. నిజమేది, నువ్వు చెప్తే నీ తోడు పెట్టుకున్నా కూడా వాడు ఫినిష్ అయిపోతాడు. ఇంతకుముందు బీజేపీ అక్కడ టీఆర్ఎస్ ఫినిష్ అయిపోయింది, వామపక్షాలు ఫినిష్ అయిపోయినాయి. నిన్న మహాకూటమి తెలంగాణలో అక్కడ ఫినిష్ చేసినారు. కాబట్టి ఇప్పుడు కూడా ఫినిష్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఫినిష్ అయ్యేది ఆయనే ఫినిష్ అయ్యేటట్టున్నాడు. కాబట్టి నేను ఎందుకు ఫోకస్ చేస్తున్నా అంటే అసహనం పెరిగిపోయింది. రాజకీయాల్లో ఉన్న తర్వాత ఇంత ఇంటాలరెన్స్ ఉండకూడదు. అతనికి చాలా వ్యతిరేకంగా ఎవరు ఒక చిన్న మాట మాట్లాడకూడదు. అతను కామెంట్ చేస్తున్నాడు. మన మీడియా వాళ్ళు ఎవరో అడిగితే వాళ్ళని కూడా అట్లా మాట్లాడాడు, తనకు అనుకూలంగానే మీడియా. అతను ఈజ్ కన్సిడర్డ్ ఇస్ డిఫీట్. తన ఓటమి అంగీకరించేస్తున్నాడు ఇప్పుడే. నేను రేపు మళ్ళీ అధికారంలోకి రాననేటువంటి పరిస్థితి ఇది చేస్తున్నాడు. లేకుంటే బీజేపీ పోయింది, అలా కాంగ్రెస్ పోయింది. ఇక్కడే పొద్దున రాత్రి తండ్రి కొడుకులను అవినీతి ఆనకొండలుగా మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్తో అలయన్స్ పెట్టుకుంటాను. పవన్ కళ్యాణ్ స్పేట్ చేయటం లేను, ఇద్దరిని మాట్లాడుతున్నాడు, తండ్రిని కొడుకును. అవినీతి ఆనకొండలు వీళ్ళు, నాకు తెలియక నేను సపోర్ట్ చేసిన ప్రజల కోసమని. వాళ్ళతో అలయన్స్ పెట్టుకుంటాను నేనని ఇప్పుడు అంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుది ఇంకా మీరు చాలా రాశారు, నేను మాట్లాడాల్సిన పనిలే. ఈ 4 సంవత్సరాల పైచికలో ఒక పాపాల పుట్ట మాదిరి పెరిగిపోయింది. మీరు రాయనేటువంటి మాకు తెలిసినవి కూడా చాలా ఉన్నాయి పాపాలు. ఇప్పుడు ఆయన ప్రజల డబ్బులకు కానీ ప్రజల ఆస్తులకు కానీ ట్రస్టీ, ధర్మకర్తే అంతే. అది సొంత డబ్బుగా ప్రతిదీ వాడేస్తున్నాడు. ప్రతి దావోస్ పోతున్నాడు. ఏం దావోస్ పోయి ఇప్పుడు 4 సార్లు పోయాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు ప్రజల డబ్బు. ఏం సాధించినాడు దావోస్లో? దావోస్లో ఏం సంపాదించాడు? నిన్న 14 మంది పోతుంటే ఎందుకు 14 మంది? నేను అబ్జెక్షన్ పెడుతున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబ్జెక్షన్ పెట్టింది, మళ్ళీ మేనేజ్ చేసుకున్నారు అనుకో, అది పొలిటికలైజ్ చేస్తాడు. మీరు 14 మంది పోయి ఏం చేస్తారు? ప్రజల డబ్బుతో మీరు లగ్జరీ అలవాటు పడిపోయినారు. చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి, మర్చిపోకండోయ్.